ఈరోజు అర్జున్ ఎటు వెళ్తున్నాడో కనిపెట్టాలి, ఫాలో అవ్వాలి. భవానీ, నువ్వు రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళిపో. తాళం వేసి పూల కుండీలో జాగ్రత్తగా పెట్టాలి, సరేనా? ఆటోలో జాగ్రత్తగా కూర్చో, అర్థమైందా? నాకు టైం అవుతుంది, నేను వస్తాను. సరే అమ్మా, బాయ్ బాయ్. బాయ్. కూరగాయలు తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు. కూరగాయలు తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు. తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు. రాలే. తోటకూర, కొత్తిమీర, కరివేపాకు. రాలే. కూరగాయల మార్కెట్లో లెక్కలు రాస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు చూస్తే కూరగాయలు అమ్ముతున్నాడు. ఆ రోజు నేను కూరగాయలు తీసుకుంది బహుశా అర్జున్ దగ్గరే అయి ఉండొచ్చు. వెళ్ళడిగితే వద్దు, మళ్ళీ ఫీల్ అవుతాడు. నేను ఫాలో అయ్యి వచ్చానని బాధపడతాడు. నన్ను భవానీని పోషించడం కోసమే ఇటువంటి పనులు చేస్తున్నాడు. అర్జున్కున్న చదువుకి టాలెంట్కి ఇది చేసే పనే కాదు. కూరగాయలు. రాజ్, మాట్లాడాలన్నావంట, చారు చెప్పింది. అవును శిశిరా, చెప్పు రాజ్. నువ్వు శివగామి దగ్గర నుంచి ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఈ ప్రాపర్టీస్ నీ పేరు మీదకి వచ్చిన తర్వాత వాటిలో ఎలాంటి ఎదుగుదల లేదు కదా. ఎక్కడ ఆస్తి అక్కడ అలాగే ఉంది. అది గ్రో అవ్వాలి, ఎదగాలి. బిజినెస్లో మన కాంపిటేటర్స్కి మనం మంచి పోటీ ఇవ్వాలి. నీకు పిల్లలు పుడితే పిల్లల్ని చూసుకోవడానికే నీకు టైం సరిపోతుంది. బిజినెస్ వైపు తలెత్తి చూసే టైం కూడా దొరకదు నీకు. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను కొన్ని ప్లాన్స్ చేస్తున్నాను. మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి కొన్ని ప్రణాళికలు అనుకున్నాను. అది చెయ్యాలంటే నాకు కొంచెం అధికారం కావాలి. నేను ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం నాకు ఉండాలి. దానికోసం నేనేం చేయాలి? నువ్విప్పుడు ఏం చేసినా నేను అడ్డు చెప్పడం లేదే. మాట వేరు, ప్రాక్టికాలిటీ వేరుగా శిశిరా. నీకు ప్రాక్టికల్గా చేయడానికి ఏం అవసరం? పవర్ ఆఫ్ అటార్నీ. ఈ ఆస్తికి
పవర్ ఆఫ్ అటార్నీ నాకు అప్పగించు. నేను ఈ ఆస్తిని వ్యాపారాల్ని విస్తరించుకుంటూ వెళ్తాను. నువ్వు హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ మంచి అమ్మలా సంతోషంగా గడిపేయచ్చు. బయట వ్యాపార వ్యవహారాలన్నీ నాకు అప్పగించు శిశిర. శివగామిని మీ అన్న పెళ్లి చేసుకున్నప్పుడు అర్జున్ కూడా ఇలాంటి మాటలే చెప్పుంటాడు కదా. శివగామి కూడా మీ అన్న మాటలు నమ్మి అర్జున్కి బాధ్యతలు అప్పగించి ఇంట్లోనే ఉండుంటుంది కదా. ఎందుకంటే దానికి బుద్ధి లేదు. ఆ తర్వాత మీ అన్న ఏం చేశాడో నీకు తెలుసు కదా రాజ్. నేను మా అక్కలాగా పిచ్చిదాన్ని కాదు, బుద్ధి లేనిదాన్ని అంతకన్నా కాదు. పిల్లలు పుడితే చూసుకోవడానికి పని వాళ్ళని పెడతాను. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని నేను చూసుకుంటాను. బిజినెస్ వ్యవహారాల కోసం బయటికి వెళితే పని వాళ్ళు చూసుకుంటారు. అంటే నీకసలు నా మీద నమ్మకం లేదా శిశిర? నమ్మకం అనే మాటే పరమ అబద్ధం రాజ్. ఎమోషనల్గా ఒకరిని మార్చడానికి వాడే పదం అది. ఇక్కడ ఎవ్వరు ఎవరిని నమ్మరు. భార్య భర్తని నమ్మదు, భర్త భార్యని నమ్మడు. అందుకే మన అందరి మొబైల్స్కి కూడా లాక్స్ పెట్టుకునేది. దేవస్థానంలో పెట్టిన హుండీని కాపాడుకోవడానికి దేవుడు వస్తాడంటే జనం కూడా నమ్మరు. అందుకే ఆ హుండీకి తాళం వేస్తారు. డబ్బులా నమ్మకమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎవరైనా డబ్బు వైపే మొగ్గు చూపుతారు. నా కంపెనీ బాధ్యతల్ని నేను ఎవరికి అప్పగించను. నేనే చూసుకుంటాను. అక్కడ నేనే బాస్ అండ్ నా నిర్ణయమే ఫైనల్. నా దగ్గర కావాలంటే నువ్వు పని చేయొచ్చు. బాధ్యతాయుతంగా నేను చెప్పిన పని నువ్వు చేయొచ్చు. నీకోసం డెఫినెట్లీ మంచి పోస్ట్ ఇస్తాను. మనిద్దరి పేరు మీద కావాలంటే జాయింట్ అకౌంట్ని చేపిస్తాను. ఏ వ్యవహారానికైనా ఇద్దరం సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడు కంపెనీలో ఏం జరుగుతుందో ఇద్దరికి తెలుస్తుంది. కానీ ఇందులో ఇంకొక పాయింట్ యాడ్ చేయొచ్చు. నేను కావాలంటే నిన్ను దాటి ఫైనల్ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ నువ్వు మాత్రం నేను ఒప్పుకోకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు. రాజ్ నీకు ఇది ఓకే అనుకుంటే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఇద్దరం కలిసి కంపెనీని ఎదిగేలా చేద్దాం, కలిసి సంపాదించుకుందాం. ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాను అని నువ్వు అనుకోవద్దు. భార్యాభర్తల మధ్య ఏ కండిషన్స్ రూల్స్ ఉండవు. ఎందుకంటే అవి నమ్మకాలు బాధ్యతల మీద నడిచేవి కాబట్టి. కానీ బిజినెస్ మాత్రం పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద నడుస్తుంది. సరే శిశిర, నీ ఇష్టం. నీకెలా అనిపిస్తే అలాగే చేద్దాం. నాకేమీ నీ బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకోవాలనే ఆలోచన లేదు. నీకు టెన్షన్ లేకుండా ఉండాలనే నా ఆలోచన. నువ్వు ప్రశాంతంగా కూల్గా ఉండాలనేదే నా ఉద్దేశం. అంతే. నేను బిజినెస్ని ఎవరికైనా అప్పగిస్తేనే కదా నాకు టెన్షన్. సరే శిశిర, నువ్వేం చెప్తే అలాగే చేద్దాం. ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. అలాగే రాజ్. జాయింట్ అకౌంటా? చేపిస్తాను.
అది ఎందుకంత ఆందోళనగా ఉన్నావు? ఏమైంది? పరిస్థితి అలా వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. అసలు ఏమైందో చెప్పు. అసలు నేను శిశిరని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా అనిపిస్తుంది. అనవసరంగా ఇంత తలపొగరున్న దాన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఏ నీతో మళ్ళీ ఏమైనా తప్పుగా ప్రవర్తించిందా? మళ్ళీ నిన్నేమన్నా అందా? చెప్పుకోవడానికి నాకు సిగ్గుచేటుగా ఉంది. నేను పవర్ ఆఫ్ అటార్నీ ఆస్తి నా పేరు మీద రాసిమ్మని అడిగాను. దానికి నేను రాయను, నేను బిజినెస్ ఎవరి చేతుల్లోనూ పెట్టను అని మొహం మీదే కరాఖండిగా చెప్పేసింది. అంటే నీ మీద నమ్మకం లేదన్నమాట. నీ గురించి గొప్ప అభిప్రాయం లేదన్నమాట. భార్యకి భర్త మీద అలాంటి అభిప్రాయం రాకూడదు. ఆ భర్తకి అది ఎంత నరకమైన పరిస్థితో నాకు తెలుసు. ఇంత అగౌరవంగా మాట్లాడుతుంది అంటే శిశిరకి మనం ఏం చెప్పినా ఆ ఆస్తి మన చేతుల్లోకి రాదు, రాయించుకోలేము. అంత తేలిగ్గా లొంగదమ్మా. అంత ఈజీగా మాట వినదని తన ప్రవర్తన చూస్తుంటేనే అర్థం అవుతుంది. కాఫీ అండి. అక్కడ పెట్టేసేళ్ళు. వెళ్ళు. ఏం చేయాలో పాలు పోవటం లేదు. ఈ ఆస్తి కోసం ఎంతకాలమైనా ఓపిగ్గా ఎదురు చూడాలి, ఇంకా ఎంతకాలం బ్రతిమిలాడుతూ ఉండాలి, అర్థం కావట్లేదు గురూజీ. పోనీ ఒక పని చేద్దామా? చెప్పండి గురూజీ. శిశిరకి వశీకరణం చేద్దామా? కప్పెలా పడింది? అంటే ఈ వశీకరణ చేయటం అనేది వర్కౌట్ అవ్వదు. అలాంటిది చేస్తే ఊరుకోనని శక్తి మనల్ని హెచ్చరిస్తుందన్నమాట. అయితే మనం ఏం ప్లాన్ చేసినా తెలిసిపోతుందా? అవును, శిశిరకి సపోర్టుగా భైరవీదేవి శక్తి ఉంది. ఆ శక్తి సపోర్ట్ ఉన్నంత వరకు శిశిరని మనం ఏం చేయలేం గురూజీ. இன்னும் பல வீடியோக்களை காண சன் லைஃப் சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்க.